వెల్కమ్ టు E6 టీవీ బ్రేకింగ్ న్యూస్. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన భూముల రీసర్వేకు సంబంధించిన క్రెడిట్ ను చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు జగన్. సీఎం చంద్రబాబు కొత్తగా చేసిందేమీ లేదని, రంగులు మార్చడం తప్ప అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భూముల రీసర్వే కోసం హెలికాప్టర్లు, డ్రోన్ను వినియోగించామని, అత్యాధునిక టెక్నాలజీపై అవగాహన కల్పించేందుకు 40,000 మందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. కోట్ల సంఖ్యలో సర్వేరాళ్లను గ్రామాలకు తరలించి కేవలం 5 సెంటీమీటర్ల తేడా కూడా లేకుండా కొలతలు వేశామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా భూ వివాదాల పరిష్కారం కోసం 1358 మండల మొబైల్ మెజిస్ట్రేట్లను ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భూ సర్వే కోసం కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నామని, 2020 డిసెంబర్ 9న సర్వే ఆఫ్ ఇండియాతో అధికారిక ఒప్పందం చేసుకున్నామని జగన్ గుర్తు చేశారు. భూముల రీసర్వేపై చంద్రబాబు ఎందుకు యూటర్న్ తీసుకున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ చర్యల వల్లే కేంద్రం నుంచి 400 కోట్ల రూపాయల రాయితీ వచ్చిందని, భూముల రీసర్వేకు 6,000 కోట్లకు పైగా ఖర్చు చేశామని తెలిపారు. ఈ రీసర్వేకు ఏపీకి కేంద్రం నుంచి ప్లాటినం గ్రేడ్ దక్కిందని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో ఇచ్చిన భూ పాస్ పుస్తకాలనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారని జగన్ అన్నారు. యూనిక్ నెంబర్, QR కోడ్ అన్ని అదే ఉంచి కేవలం పాస్ పుస్తకాల రంగు మాత్రమే మార్చి ఇస్తున్నారని విమర్శించారు. సీఎం చంద్రబాబు కొత్తగా చేసింది ఏమీ లేదని, రంగులు మార్చడం తప్ప అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు జగన్. ఇవి బ్రేకింగ్ అప్డేట్స్. స్టే విత్ us.